Your attention please. This is the final call for passengers of Qatar Airways on flight number QR9592 to Doha. Please board the aircraft immediately through gate 8. Thank you. యువర్ అటెన్షన్ ప్లీజ్. పరలోక రాజ్యానికి వెళ్లే ప్రయాణికులకు విజ్ఞప్తి. 777 నంబర్ గల విమానం పరలోక రాజ్యానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నది. టికెట్ మరియు జీవగ్రంథంలో పేరు గలవారు పరలోక రాజ్యానికి వెళ్లేందుకు త్వరపడి రాగలరు. అందరికీ నమస్కారం అయ్యా. 6 కోట్ల ఆంధ్ర ప్రజలందరికీ నమస్కారం. ఏమి అబ్బి బాగుండావా? ఏమి అమ్మా బాగుండావా? ఏం పర్వాలా. ఇప్పుడే అసెంబ్లీ నుండి మీ సమస్యలన్నీ చెప్పి నేరుగా ఇడికే వస్తుండా. దిగులు ఏం చెందకమ్మా, దిగులేం పెట్టుకోకండి. ఈ సమస్యలన్నీ తీరిపోతాయి మనకి. ఇక్కడ విమానం ఎక్కి పరలోక రాజ్యం పోదామని అసెంబ్లీ నుండి నేరుగా ఇడగే వస్తున్నా. ఏం దూత గారు, మీకు కూడా ఒక నమస్కారం. దేశ సేవ చేసినోన్ని ఇదిగో ఇవాళ పరలోక రాజ్యం పోదామని నేరుగా ఇడకే వస్తున్నా. మొదట మీ పేరు చెప్పండి. ఏంది, నా పేరు తెలియదా నీకు? ఇదిగో హోంశాఖ మంత్రి అమ్మా. నేను ఆంధ్ర రాష్ట్రానికి హోంశాఖ మంత్రిని. నా పేరు తెలీదా నీకు? వా, చూడండి ఏం రావు గారు, మీ పేరు జీవ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు. ఏం రావమ్మా? అయినా చూడాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే మా తాత ముత్తాతల నుండి దేశ సేవలు చేసినోళ్ళు. నేను దేశ సేవ చేసినోడిని. ఇదిగో నేరుగా ఏడకే వస్తుండా. స్నానం చేయకుండా పరలోక రాజ్యం పోదామని. ఖచ్చితంగా ఉంటుంది మన పేరు. చూడు, మీరు ఎంత దేశ సేవ చేసినా, ప్రజలకు ఎన్ని ఉపకారాలు చేసినా దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించలేదు. కాబట్టి పరలోక రాజ్యమునకు వెళ్ళుటకు మీకు అర్హత లేదు. ఏంది, నా పేరు లేదా? ఓ చూడు, బాగా చూడు. చూడయ్యా, చూడు నాయనా, చూడు. దూతగారు చూడండి, నా పేరు బాగా చూడండి. నా పేరు లేదా? నా పేరు లేదా? మా తాతలు ముత్తాతల నుండి దేశ సేవలు ఎట్లా చేశారో ఏం కాదో. ఏంది, నా పేరు లేదా? మీకు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డి కట్టించలా? చెప్పండి మరి. ఏమమ్మా, మరిగొడ్లను ఇప్పించలా నీకు? ఇక్కడున్న అమ్మగారులందరికీ చాటలు పరక్కట్లు ఇప్పించలా నేను? ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్రే అని తెలుస్తుంది. దీన్ని ఊరికే పోనిచ్చాను నేను. ఇప్పటికి ఏది ఏమైనా అసెంబ్లీలో పెట్టి మిమ్మల్ని అందరినీ దించకుండా ఉంటే చూడండి. ఇదిగో లోక్పిస్తా పార్టీలో పెట్టి మిమ్మల్ని అందరినీ దించకుంటే చూడు. మరి నా పేరు ఏం రావు కాదు. మరి నా పేరు చూడండి రా, చూడండి. ఎవరు నువ్వు? నావిటవి, నేను సైతాన్ని రా. నావిటవి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నావిటవి, నేను సైతాన్ని రా. నావిటవి. నా పేరు జీవ గ్రంథంలో చూడండి.
మీ పేరు చెప్పండి. నా పేరు తెలియదా? ప్రపంచంలో అందాల రాశిని, ఈ లోకంలో ఏకైక అందాల రాశిని. నాలాంటి అందగత్తి ఈ లోకంలో లేదు. ఐశ్వర్యరాయ్ కన్నా ఎన్నో రెట్లు అందగత్తిని. మై నేమ్ ఇస్ మిస్ గున్రాయ్. మిస్ గున్రాయ్, మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. నువ్వు ఎంత అందగత్తెవైనా, ఈ లోకంలో ఎన్ని కిరీటాలు ధరించినా నీ హృదయం ఎంత మాత్రం అందంగా లేదు. అంటే మీ హృదయం యేసు రక్తంతో కడుగబడలేదు. హా, నా పేరు లేదా? ఈ లోకంలో ఎంతైనా గౌరవించారు లేకపోవడం ఏంటి? ఓ మై గాడ్. వద్దు వద్దు. నా పేరు చూడండి, ఆ పేరు చూడండి. కింగ్ జాన్సన్. వీరండి ఇంకా పట్టలేదు. ఆ పేరు చూడండి. నీవు ఎంత బలవంతుడు అయినా జీవగ్రంథంలో మీ పేరు రాయబడలేదు. ఐఎమ్ డబ్ల్యూడబ్ల్యూ కింగ్. ఈ లోకంలో ఎంతో బలవంతుని. కుస్తీ వీరుల గుండెల్లో నిద్రపోయి మట్టి కల్పించిన ఒకే ఒక్క బలవంతుణ్ణి. నా పేరు చూడండి త్వరగా. నీవు ఎంత బలవంతుడు అయినా జీవగ్రంథంలో మీ పేరు రాయబడలేదు. కాపాడండి, నన్ను కాపాడండి. ఏమి దూత గారు, గుడ్ ఈవినింగ్. సూర్యుడి నుండి డైరెక్ట్ గా ఇట్లా వచ్చాను. పరలోక రాజ్యానికి ఫ్లైట్ ఎన్ని గంటలకు? ఫ్లైట్ లో వెళ్లేందుకు మీ పేరు జీవగ్రంథంలో ఉండాలి కదా. నా పేరు తెలియదా? 6 కోట్ల ఆంధ్ర ప్రజలకు వీరాభిమానిని. ఎన్ని పంది అవార్డులు, ఎన్ని నంది అవార్డులు, ఎన్ని చెత్త విభూషణ అవార్డులు, ఎన్ని అందుకున్న ఆంధ్ర గొప్ప అభిమాని అటుడిని. నా పేరు సుందర్ ఖాన్. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అది మా స్టైల్. నీవు ఎన్ని స్టైళ్లు పడినా, సినిమాల్లో ప్రజల అభిమానం పొందినా దేవుని దృష్టిలో నీవు అంగీకారంగా లేవు. నేను అంగీకారంగా లేనా? ఎన్నో ఈ సినిమాలను ఈ ప్రజలందరికీ అందించిన వాణ్ణి. కుంటి వీరుడు, గుడ్డి సుందరి, ఇటువంటి సుందర్, సూపర్ డూపర్, ఇంకా తలపోటు, గుండెపోటు, బాత్రూమ్ వీరుడు, ఇటువంటి గొప్ప సినిమాలను చేసిన వాణ్ణి. కచ్చిచ్చి రౌడి, కుక్క తోక, కోతి మూది, సూపర్ డూపర్ అండి. నేను స్టెప్స్ వేసినప్పుడు ప్రజలు బట్టలు చింపుకుంటారు. నేను నటించినప్పుడు ప్రతి సినిమాకు
ఖచ్చితంగా ప్రజలు తలకి జెండుమాన్ రాసుకోవాల్సిందే. నేను ఏడుస్తే ప్రజలు నవ్వుతారు, నేను నవ్వుతే ప్రజలు తలగీక్కుంటారు, నేను స్టెప్స్ చేస్తే ప్రజలు నిద్రపోతారు, నేను పాడితే గాడిద సింహాల్లోకి వచ్చి ఇటువంటి నటుడి పేరు లేకపోవడం చాలా విచారకరం. యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది, ములకన్న గొప్పది. జీవగ్రంథంలో నా పేరు చూడండి. చూడమ్మా ధన్య, నీలాంటి వారిదేనమ్మా పరలోక రాజ్యం. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడటమే కాకుండా నీకు చెందవలసిన జీవ కిరీటాలు ఎన్నో జీవ గ్రంథంలో ఉంచబడి ఉన్నాయి. త్వరగా రామ్మా, వెళ్దాం యేసు ప్రభుని ఎదుర్కొనేందుకు. ప్రియ స్నేహితులారా, ఈ భౌతిక ప్రపంచంలో 2 రకాల ఆత్మలు నివసించుచున్నాయి. ఒకటి దేవుని ఆత్మ, మరొకటి సాతాను ఆత్మ. నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావు? సాతానుతో అయితే త్రాగుడు, కోపములు, కలహములు, ద్వేషములు, పాపముతో వెళ్ళిపోతూ ఉంటావు. నీవు ఎంత బలవంతుడు అయినా, ఎంత నాయకుడు అయినా, నీవు ఎంత గొప్ప యాక్టర్ అయినా, నీకు ఎంత అందచందములున్నా, సాతానుతో నువ్వు స్నేహం చేస్తే నీ జీవితం అగమ్య గోచరం. అదే నువ్వు నా యేసయ్యతో స్నేహం చేస్తే, నా దేవుడు ప్రతి పరిస్థితిని ప్రేమించేవాడు. నీతో పాటు నీ కుటుంబాన్ని ప్రేమించేది. ఆయన నీ ప్రతి పాపమును తన రక్తంతో కడిగి నిన్ను క్షమించే దేవుడు. నీ ప్రతి పరిస్థితిని చూచి నీ ప్రతి క్షణాన్ని ఆనందంగా మార్చే దేవుడు. అందుకే ఈ లోకానికి యేసు ప్రభు మానవతారుడిగా వచ్చాడు. ప్రియమైన జనాంగమా, ఎన్ని క్రిస్మస్లు క్రీస్తు లేకుండా చేసుకుంటారు. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు?
సాతానుతో అయితే త్రాగుడు, కోపమును, కలహమును, ద్వేషమును, పాపముతో వెళ్ళిపోతూ ఉంటావు. నీవు ఎంత బలవంతుడు అయినా, ఎంత నాయకుడు అయినా, నీవు ఎంత గొప్ప యాక్టర్ అయినా, నీకు ఎంత అందచందములున్నా, సాతానుతో నువ్వు స్నేహం చేస్తే నీ జీవితం అగమ్య గోచరం. అదే నువ్వు నా యేసయ్యతో స్నేహం చేస్తే నా దేవుడు ప్రతి పరిస్థితిని ప్రేమించేవాడు. నీతో పాటు నీ కుటుంబాన్ని ప్రేమించేది. ఆయన నీ ప్రతి పాపమును తన రక్తంతో కడిగి నిన్ను క్షమించే దేవుడు. నీ ప్రతి పరిస్థితిని చూచి నీ ప్రతి క్షణాన్ని ఆనందంగా మార్చే దేవుడు. అందుకే ఈ లోకానికి యేసు ప్రభు మానవతారుడిగా వచ్చాడు. ప్రియమైన జనాంగమా, ఎన్ని క్రిస్మస్లు క్రీస్తు లేకుండా చేసుకుంటారు. నీ కుటుంబంలో నిజమైన ఆనందం లేకుండా ఇంకా ఎన్నాళ్ళు ఇలాంటి క్రిస్మస్లు జరిపించుకుంటారు. చూశారు కదా, దేవునితో జీవించిన జీవితం ఆ ధన్య ఎంత చక్కగా దేవుని రాజ్యంలో చేరింది.